దిక్సూచి రహస్యం ద కంపాస్ సీక్రెట్. తరగతి గదిలో సందడి వాతావరణం. వినేష్ సార్ లోపలికి వచ్చారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఈరోజు మనం దిక్సూచి గురించి తెలుసుకుందాం అని సార్ అన్నారు. దిక్సూచి అనేది దిశలను కనుగొనడానికి ఉపయోగించే ఒక పరికరం. దీనిలో ఒక చిన్న అయస్కాంత సూది ఉంటుంది. అది స్వేచ్ఛగా తిరుగుతుంది అని సార్ వివరించారు. ఈ సూది ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. సూదిలోని ఎరుపు భాగం ఉత్తరాన్ని, తెలుపు భాగం దక్షిణాన్ని సూచిస్తుంది అని సార్ కొనసాగించారు. రోహన్ చేయి పైకెత్తాడు. సార్, నాకు ఒక సందేహం. అయస్కాంత ధృవాలు ఒకే రకమైతే వికర్షించుకుంటాయి కదా, మరి దిక్సూచిలోని ఉత్తర ధ్రువం భూమి యొక్క ఉత్తర ధ్రువం వైపు ఎందుకు చూపిస్తుంది? అవి వికర్షించుకోవాలి కదా అని అడిగాడు. వినేష్ సార్ నవ్వి, చాలా మంచి ప్రశ్న రోహన్. ఇది చాలా మందికి వచ్చే సందేహం. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం భూమిని ఒక పెద్ద అయస్కాంతంగా ఊహించుకోవాలి అని అన్నారు. భూమికి ఒక అయస్కాంత క్షేత్రముంది. ఈ అయస్కాంత క్షేత్రం భూమి మధ్యలో ఉన్న ద్రవలోహాల కదలికల వల్ల ఏర్పడుతుంది. భూమికి భౌగోళిక ఉత్తర ధ్రువం దగ్గర ఒక అయస్కాంత దక్షిణ ధ్రువం, భౌగోళిక దక్షిణ ధ్రువం దగ్గర ఒక అయస్కాంత ఉత్తర ధ్రువం ఉంటాయి అని సార్ వివరించారు. కాబట్టి దిక్సూచిలోని అయస్కాంత సూది యొక్క ఉత్తర ధ్రువం భూమి యొక్క భౌగోళిక ఉత్తర ధ్రువం వైపు చూపిస్తుంది. కాని వాస్తవానికి అది భూమి యొక్క అయస్కాంత దక్షిణ ధ్రువం వైపు ఆకర్షించబడుతోంది అని సార్ స్పష్టం చేశారు. అయస్కాంత సూత్రం ప్రకారం విరుద్ధ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, ఒకే రకమైన ధ్రువాలు వికర్షించుకుంటాయి. అందుకే దిక్సూచిలోని ఉత్తర ధ్రువం భూమి యొక్క అయస్కాంత దక్షిణ ధ్రువం వైపు ఆకర్షించబడి మనకు ఉత్తర దిశను చూపిస్తుంది అని సార్ ముగించారు. రోహన్ ముఖంలో ఆశ్చర్యం, అర్థమైన భావం కనిపించాయి. ఇప్పుడు నాకు అర్థమైంది సార్. భూమి యొక్క భౌగోళిక ఉత్తర ధ్రువం దగ్గర అయస్కాంత దక్షిణ ధ్రువం ఉంది కాబట్టి దిక్సూచి ఉత్తర ధ్రువం అటువైపు ఆకర్షించబడుతుంది అని అన్నాడు. క్లాస్లోని మిగతా విద్యార్థులు కూడా తల ఊపారు. చాలా బాగా అర్థం చేసుకున్నావు రోహన్. సందేహాలు అడగడం ద్వారానే మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం అని వినేష్ సార్ అన్నారు. ఆ రోజు దిక్సూచి పాఠం అందరికీ స్పష్టంగా అర్థమైంది.